హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భారతి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నేను మీ దగ్గర నుంచి ఆశించేది ఒక చిన్న లైక్, స్టోరీ విన్న తర్వాత ఒక చిన్న కామెంట్. ఇంకా ఇలాంటి మరిన్ని చీకటి మిస్టరీలను తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పదండి మన చీకటి ప్రపంచంలోకి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు మాది. నా పేరు రాముడు. నేను ఒక రైతుని. పొలాల్లో పనిచేసి సంపాదించుకోవడం, ఇంటికి వచ్చి అమ్మ చేతి వంట తినడం ఇదే నా ప్రపంచం. అప్పుడే నా జీవితంలోకి వచ్చింది లక్ష్మి. లక్ష్మిని చూసిన మొదటి చూపులోనే తన అందంతో నా మనసును కట్టిపడేసింది. ఆమె పెద్ద కళ్ళు, నల్లటి పొడవాటి జుట్టు, సన్నటి నడుము అన్నీ నా మనసును కొల్లగొట్టాయి. మా ఇంటికి లక్ష్మి వచ్చి అడుగుపెట్టిన రోజు మా ఇల్లు కలకల్లాడుతుందని అంతా అనుకున్నారు, నాతో సహా. మా అమ్మ అయితే, ఎంత అదృష్టవంతుడిరా, నీకు ఎంత చక్కటి భార్య దొరికింది అని సంతోషంగా చెప్పింది. ఆ మాట విన్నప్పుడు ఆనందంతో నా మనసు ఉప్పొంగిపోయేది. రోజులు గడుస్తున్నాయి. లక్ష్మి మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. మొదట్లో ప్రేమ అనుకున్నా, కానీ క్రమంగా భయానకంగా మారుతుందని అప్పుడు నాకు తెలియదు. ఆమె చాలా తక్కువ మాట్లాడేది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల కదా అని సరిపెట్టుకున్నాను. రాత్రిపూట ఆమె పక్కన పడుకున్నప్పుడు ఒక అదృశ్యమైన చల్లదనం నన్ను చుట్టుముట్టేది. చలిగా ఉందా నీకు అని అడిగితే ఆమె చిన్నగా నవ్వి, లేదు నీకు చలిగా ఉందా అని ఆమె నా చేయి పట్టుకోగానే ఆ చేతి స్పర్శ మంచులా చల్లగా ఉండేది. ఆమె ఎప్పుడు నిద్రపోయింది నేను చూడలేదు. అప్పుడప్పుడు మెలకువ వచ్చి చూస్తే ఆమె రెప్పవాల్చకుండా నా వైపే చూస్తూ ఉండేది. నిద్ర పట్టడం లేదా లక్ష్మి అని అడిగితే లేదు అని చిన్నగా నవ్వేది. ఒక బొమ్మ నవ్వినట్లు ఉండేది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె ఎప్పుడు తింటుందో, ఎలా తింటుందో నేను చూడలేదు. మా అమ్మ రోజు లక్ష్మి అన్నం తిన్నావా అని అడిగితే ఇప్పుడే తిన్నాను అత్తయ్య అని చెప్పి తప్పించుకునేది. మధ్యాహ్నం పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి వంటగది శుభ్రంగా ఉండేది. అసలు వంట ఏం వండలేదు అన్నట్లు, కానీ అక్కడ వంట రెడీగా ఉండేది. అప్పుడప్పుడు చీకటి మూలల్లో ఏదో చేస్తూ కనిపించేది. నేను పిలవగానే ఏమీ జరగనట్టు నా వైపు చూసి నవ్వేది. ఆ నవ్వు, ప్రశాంతమైన ముఖం నన్ను చాలా భయపెట్టేవి. ఒకరోజు మేమిద్దరం ఊరి చివరి చెరువు దగ్గరికి వెళ్ళాం, సూర్యాస్తమయం చూద్దామని. చెరువులోని నీటిలో నా ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. పక్కనే లక్ష్మి నిలబడి ఉందని నేను సరదాగా ఆమె ముఖం చూద్దామని ఆ నీటిలోకి చూశాను. అంతే, నా గుండె ఆగినంత పనైంది. ఆమె ముఖం కనిపించడం లేదు, నా ప్రతిబింబం మాత్రమే ఉంది. లక్ష్మి, నీ ప్రతిబింబం కనిపించడం లేదేంటి అని తన వైపు చూశాను. అంతే, నా చేతిని పట్టుకొని వెళ్దామా అని అక్కడి నుంచి తీసుకువచ్చేసింది. ఆమె చేతి స్పర్శ ఇంకా చల్లగానే ఉంది. నేను లోపల వణికిపోయాను. అది ప్రారంభం మాత్రమే. ఆ తరువాత చాలా వింతలు జరిగాయి. మా ఇంటికి వచ్చే పిల్లి లక్ష్మిని చూసి వింత శబ్దాలు చేస్తూ పారిపోయేది. కుక్కలు వచ్చేవి కాదు, ఆమె దగ్గరికి అసలే వచ్చేవి కాదు. పశువులు ఆమెను చూసి దూరంగా వెళ్ళేవి. ఒకరోజు మా ఆవు ఒక దూడని ఈనింది. దాన్ని చూడ్డానికి వెళ్ళిన లక్ష్మిని చూసి ఆవు దూడ పారిపోయి ఒక మూల దాక్కుంది. అప్పుడు నా మనసులో అనుమానం మరింత బలపడింది. జంతువులకు ఏదో తెలుసు, నాకు తెలియనిది. ఒకరోజు రాత్రి అందరం ఆరుబయట మంచం మీద పడుకొని నిద్రపోతున్నారు. అర్ధరాత్రి ఒక నల్లటి నీడ కనిపించింది. ఆ ఆకారం మెల్లగా నడిచి పక్కనే ఉన్న పొలాల గట్ల వైపు నడవడం నేను చూశాను. అది లక్ష్మి. ఆమె నిశ్శబ్దంగా అడుగుల చప్పుడు లేకుండా నడుస్తోంది. ఎక్కడికి వెళ్తోంది అని అడగడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఆమె నడిచేటప్పుడు ఆమె పాదాలు భూమిని తాకడం లేదు, గాల్లో తేలుతూ నడుస్తోంది. తను వెనక్కి తిరిగి నా వైపు చూసింది. నేను వెంటనే కళ్ళు మూసుకున్నా, కానీ ఆ దృశ్యం నా కళ్ళ ముందు కదులుతోంది. కాసేపటికి తెరిచి చూసేసరికి లక్ష్మి మాయమైపోయింది. నేను రాత్రంతా ఆ మంచం పైనే వణుకుతూ పడుకున్నాను. తెల్లవారుజామున కోడి కూసే సమయానికి లక్ష్మి తిరిగి ఇంట్లోకి వెళ్తున్న చప్పుడు విన్నాను. అలాగే కళ్ళు మూసుకొని, ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి అని అడగడానికి నా గొంతు రాసుకుపోయింది భయంతో. ఆ రోజు నుంచి నా జీవితం నరకప్రాయంగా మారింది. నేను మనుషుల మధ్య ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఎవరితో చెప్పుకోలేని భారం నా మనసులో. మా అమ్మకు చెప్పలేను. ఎవరికైనా పంతులు, స్వామీజీకి చెప్దామా అని అనుకుంటే లక్ష్మికి తెలిస్తే అన్న భయం నా ఆలోచన నన్ను వణికిస్తోంది.
మరుసటి రోజు మధ్యాహ్నం ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. పొలాల గట్ల వెంట ఏదో తెలియని జంతువు ఒక బర్రెను చంపేసింది అని. అది కూడా ఆ బర్రెలోని ఒక్క రక్తపు పొట్టు మిగల్చకుండా పీల్చేసిందని. అది విన్న నాకు ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. ఆ తరువాత నేను లక్ష్మికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాను. కానీ ఆమె ఎక్కడ ఉన్నా ఆమె చూపు నా వైపే ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం నేను అలసిపోయి పడుకొని ఉన్నాను. నా కళ్ళ ముందు ఇంటి పైకప్పు వెలుగులో లక్ష్మి. ఆమె అందమైన ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె అందమైన కళ్ళు ఎర్రగా, ఆమె పళ్ళు పొడవుగా, పదునుగా, ముఖంపై నల్లటి కూరలు మొలిచినట్టు కనిపించింది. ఆ క్షణం ఆమె నిజస్వరూపం కనిపించింది. అది ఒక దెయ్యం, ఓ రాక్షసి. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. నా వైపు చూసి నవ్వింది. నువ్వు దెయ్యానివి కదా అని ధైర్యం చేసి అడిగేశాను. ఎందుకు అలా అడుగుతున్నారు? నేను నీ లక్ష్మి కదా అని నా దగ్గరకు వచ్చింది. ఆమె దగ్గరికి రాగానే ఏదో కుళ్ళిన వాసన. నా శరీరం కంపించిపోయింది. వెంటనే నువ్వు దెయ్యానివి, మనిషివి కాదు అని గట్టి గట్టిగా అరిచాను. లక్ష్మి తన నిజస్వరూపం బయటపెట్టి, అవును నేను దెయ్యాన్ని అని భయంకరంగా అరిచింది. నేను నీ భార్యను. నువ్వు నా నుండి ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు నా బందీవి. నీ ఆత్మ నాకు సొంతం అని తను నా వైపు దూసుకు వచ్చింది. నా మెడ పట్టుకుని గోడకు ఆనించింది. నాకు ఊపిరాడడం లేదు. నువ్వు నాతోనే ఉండాలి ఎప్పటికీ. నువ్వు నా బందీవి రాముడు అని ఒక నవ్వు నవ్వింది. ఆ శరీరం నుంచి ఒక వింత శక్తి నాలోకి ప్రవేశించింది. నేను వెంటనే స్పృహ తప్పి పడిపోయాను. మరుసటి రోజు కళ్ళు తెరిచాను. సూర్యకాంతి కిటికీలోంచి వస్తోంది. అంతా ఒక పీడకలగా అనిపించింది. లక్ష్మి పక్కనే నిలబడి ఉంది ప్రశాంతంగా. లేవండి, సమయం అయింది అని చెప్పి అందమైన నవ్వు నవ్వింది. నా శరీరం బలహీనంగా లేదు, కానీ లోపల ఏదో జరుగుతోంది. లక్ష్మి చేతిని పట్టుకున్నాడు. చల్లగా ఉంది, కానీ ఈసారి తనకు ఎలాంటి భయం కలగడం లేదు. లక్ష్మి అని పిలిచాను. మనం ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉందాం అని చెప్పాను. ఆమె నవ్వింది. ఆ నవ్వులో క్రూరత్వం లేదు, కేవలం ఒక జాలి. ఆ రోజు నుండి నేను పొలానికి వెళ్తున్నాను, ఇంటికి వస్తున్నాను, కానీ లోపల ఏదో చచ్చిపోయింది. నా ఆత్మ లక్ష్మికి బందీ అయిపోయింది. ఒక దెయ్యానికి భర్తగా, బ్రతికుండి లాభం లేని శరీరంగా, ఆత్మ కోల్పోయిన మనిషిగా నేను నా జీవితాన్ని గడుపుతున్నాను. అలాంటి సమయంలో మా ఊరిలో ప్రతి పుష్కరానికి జరిగే అమ్మవారి జాతర దగ్గరకు వచ్చింది. ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది భక్తులు, నాగసాధువులు అందరూ ఈ జాతరకు వస్తారు. ఈ జాతర మొత్తం 7 రోజులు జరుగుతుంది. ఊరంతా కన్నుల పండుగగా ఉంది, నేను తప్ప. మా ఊరు పల్లెటూరు కావడంతో వచ్చిన సాధువులకు మా ఇళ్లలో వసతి ఏర్పాటు చేసేవారు. కానీ ఆ వచ్చిన సాధువులు అందరి ఇళ్లకు ఆతిథ్యం తీసుకోవడానికి వెళ్తున్నారు, కానీ మా ఇంటికి ఎవరూ రావడం లేదు. ఒకరోజు జాతర దగ్గరకు వెళ్దాం రా అని నేను లక్ష్మిని అడిగితే తను నన్ను బలవంతం పెట్టకు, నేను రానని చెప్పింది. దాంతో నేను ఒక్కడనే జాతరకు వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఉన్న వేప చెట్టు కింద కూర్చున్నా. అప్పుడు అక్కడే ఉన్న ఒక నాగ సాధువు ఇలా చెప్పాడు. చూడు రాముడు, నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలున్నాయి. ఆ ప్రశ్నలు నువ్వు నన్ను అడగలేవు, ఎందుకంటే నీ లోపల ఉన్న ఆ దుష్ట శక్తి నిన్ను అడగనివ్వదు. కానీ నువ్వు ఇంకా బ్రతికి ఉండడానికి కారణం నీ దృఢ మనస్తత్వం. నీ పోరాట ప్రతిమ చూసి నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నేను నీకు చెప్పబోయే మాటలు నువ్వే కాదు, నీ భార్య కూడా వింటోంది. అది ఒక రాక్షసి, మనిషి కాదు. నీ భార్య లక్ష్మిని నీ పెళ్లికి ముందే చంపి తన శరీరాన్ని ఆక్రమించింది. ఎందుకంటే ఆ రాక్షసి నీలాంటి వాళ్ళని, వాళ్ళ భయాన్ని బలంగా మార్చుకొని వారి ఆత్మలను బందీ చేసుకొని క్రమక్రమంగా క్షీణింపచేసి అది బలపడుతోంది. మామూలు సమయంలో అయితే దానిని ఎదిరించడం చాలా కష్టం. నీ అదృష్టం బాగుంది. పుష్కరానికి ఒకసారి జరిగే ఈ జాతర మీ ఊరిలో జరగడం. జాతర జరిగే ఈ 7 రోజులు అమ్మవారి శక్తి ఈ ఊరి పొలమీర వరకు వ్యాపించి ఉంటుంది. ఆ సమయంలో దుష్టశక్తుల శక్తి క్షీణిస్తుంది. అందుకే నీ భార్య బయటికి రాకుండా ఇంట్లోనే ఉంది. ఈ మంత్రించిన అమ్మవారి రక్షా తాడు కట్టుకో, లేకపోతే నీలో ఉండి ఈ మాటలన్నీ వింటున్న ఆ రాక్షసి ఇంటికి వెళ్ళగానే నిన్ను చంపేస్తుంది అని ఆ తాడుని నా చేతికి కట్టాడు.
ఆ దారం కట్టగానే రాముడి ఒంట్లో ఉన్న ఆ శక్తి వెళ్ళిపోయింది. వెంటనే సాధువు ఇంటికి వెళ్ళి గుమ్మం బయటే స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళిన వెంటనే అది నిన్ను తనకు తగ్గట్టుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు వెళ్ళి అమ్మవారి ముందు కూర్చొని ధ్యానం చేయి. అలాగే మీ అమ్మ వాళ్ళని వెళ్ళి లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నలు తీసుకురమ్మని చెప్పు. నాకు అమ్మవారి పూజకు టైం అయ్యింది. ఆ అమ్మవారికి పూజ చేసుకొని నేను మీ ఇంటికి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను వెంటనే మా ఇంటికి వెళ్ళి ఇంటి బయటే తల మీద నీళ్లు పోసుకొని ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మవారి ముందు కళ్ళు మూసుకొని కూర్చున్నాను. వెంటనే లక్ష్మి గట్టిగా, ఏరా, వాడెవరినో చూసుకొని నీకంత ధైర్యమా? వాడు నన్నేం చేయలేడు. నీ చేతికి ఉన్న ఆ దారాన్ని తీసేయి. నా మాట వినపడ్డం లేదా అని ఆ ఇల్లు దద్దరిల్లేలా తన చుట్టూ తిరుగుతూ వస్తువులన్నీ పడేస్తూ అరుస్తూ ఉంది. అలా ఆ మూలకు ఈ మూలకు తిరుగుతూ నన్ను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించింది. కాసేపటికి లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నలు అక్కడికి చేరుకున్నారు. లక్ష్మిని ఆ పరిస్థితుల్లో చూసి వారికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. లక్ష్మి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. ఆ నాగ సాధువు కూడా పూజ ముగించుకొని మా ఇంటికి వచ్చాడు. ఇంట్లో పూజ ముగ్గులు వేసి మంత్రాలు చదవడం స్టార్ట్ చేశాడు. లక్ష్మిలో ఉన్న ఆ రాక్షసి పారిపోవాలని ఎంత ప్రయత్నించినా అమ్మవారి శక్తి పొలివేర వరకు వ్యాపించి ఉండడంతో ఎక్కడికి వెళ్ళలేకపోతుంది. ఆ నాగసాధువు తన దగ్గర ఉన్న భస్మం లక్ష్మి మీద వేయగానే తనలో ఉన్న ఆ పిశాచి లక్ష్మి శరీరాన్ని విడిచి బయటకు వెళ్ళిపోయింది. వెంటనే ఆ నాగసాధువు మంత్రించిన ఒక రుద్రాక్షమాల నా మెడలో వేసి, రాము, 1 సంవత్సరం పాటు ఈ రుద్రాక్షమాల నీ మెడలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాల బయటికి తీయకూడదు. తీస్తే ఆ రాక్షసి మళ్ళీ వచ్చి నిన్ను చంపి ఆ ఆత్మను తనలో కలుపుకుంటుంది. జాగ్రత్త. ఆ దెయ్యాన్ని బంధించే శక్తి కానీ నాశనం చేసే శక్తి కానీ నాకు లేదు. నా శక్తికి ఆ అమ్మవారి శక్తి తోడయి ఇక్కడి నుంచి మాత్రమే తరిమివేయగలిగాను. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండు అని లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నలకు జరిగింది వివరించాడు. తరువాత లక్ష్మి అంత్యక్రియలు జరిపించి అక్కడి నుంచి ఆ సాధువు వెళ్ళిపోయాడు. నా దృఢ సంకల్పానికి దైవబలం తోడై ఆ ఆత్మ నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఈ పెళ్లి నన్ను జీవితాంతం వెంటాడే ఒక పీడకల. ఈ సంఘటన నుండి నేను బయటపడడానికి నాకు ఎంత సమయం పడుతుందో తెలియదు, కానీ జీవితంలో పోరాటం మాత్రం ఆపను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ చీకటి మిస్టరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.